వాసవి మా ఇల్లు సేవా సంస్థ ద్వారా 2 ట్యాంకర్ల ద్వారా ప్రజలకు 100 రోజుల పాటు ఉచితంగా త్రాగునీటిని అందించడం అభినందనీయమని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి అన్నారు. వాసవి మా ఇల్లు సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన 2 మంచినీటి ట్యాంకర్లను ఫసల్వాదిలోని ఆశ్రమంలో పూజలు చేసి ప్రారంభించారు. గతంలో వీధి వ్యాపారులకు పెద్ద గొడుగులను, విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లను పంపిణీతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న వాసవి మా ఇల్లు సంస్థ నిర్వాహకులను అభినందించిన సిద్ధాంతి వ్యవస్థాపకులు తోపాజీ అనంత కిషన్ మాట్లాడుతూ వాసవి మా ఇల్లు ద్వారా 18 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలను చేస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా దాతల సహకారంతో వేసవిలో ప్రజలకు మంజీరా నీటిని పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పుల్లూరి ప్రకాష్ మరియు మ్యాడం రాధా కిషన్, కొంపల్లి విద్యాసాగర్, జూలకంటి బుచ్చిలింగం, శ్రీధర్, నీహార్ హాస్పిటల్స్ రాజు, ఆమేటి మహేందర్, జూలకంటి బుచ్చిలింగం, నామా భాస్కర్, కొత్త రవీందర్, అనుముల సంతోష్, చంద్రిక కరుణాకర్, సరాఫ్ భూకుమార్, మిరియాల పీతాంబర్, ఏంగోపాల్ రెడ్డి, గుండ్లపల్లి నరేష్ కుమార్, సుధాకర్, గంగేరి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. నెలకొల్పిన వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ సుమారు 2008లో స్థాపించబడి 2025 వరకు ఈనాటి వరకు సుమారు 18 సంవత్సరాల నుంచి ఏకకాలంగా క్రమశిక్షణగా ప్రతి వాళ్లకు నెలకు 1-2 ప్రోగ్రాములు చేసుకుంటూ సామాజికంగా న్యాయపరంగా ఎవరైతే పేద విద్యార్థులు అనుకోండి, పేద ప్రజలు అనుకోండి, అన్ని వర్గాల వాళ్ళకి వాసవి మా ఇల్లు అనేది అన్ని కులాలకు అతీతంగా పనిచేసుకుంటూ ఈరోజు సమాజంలో అన్ని వర్గాలకు కూడా ఈ కార్యక్రమాలను చేసుకుంటూ వస్తున్న సంస్థ. మరి మొన్న ఈ మధ్యకాలంలో ఈ వారం రోజుల క్రితం జిల్లా కలెక్టర్ గారి ఒక ట్యాంకర్ ఇనాగరేషన్ చేయడం జరిగింది. 2వ ట్యాంకర్ని మా గురువారు అయినటువంటి శ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి గారి చేతుల మీదుగా ఈ రెండవ ట్యాంకర్ ఏర్పాటు చేయబడ్డది. పూర్తిగా మున్సిపల్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అందరూ కూడా సంగారెడ్డిలో ఉన్న అందరు బస్తీవాసులు కూడా సంగారెడ్డి మున్సిపల్ డీకి కానీ ఏఈకి కానీ వాళ్ళకి ఫోన్ చేసినట్టయితే మీ బస్తీకి వాటర్ వస్తాయి. ప్రతిరోజు 6 ట్రిప్పులు కొడుతుంది, 30,000 లీటర్లు ఇది ట్యాంకర్ కొడుతుంది. కాబట్టి ఇది మా శక్తి కొలది ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. మరి ఇదే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు ఇంతకుముందు గురువారు అన్నట్టు ఎన్నో సేవా కార్యక్రమాలను ముందుంటూ ఈ మధ్యకాలంలో 2024 సంవత్సరంలో ఎన్జిఓగా గుర్తుపట్టడం జరిగింది. ఎన్జిఓ అంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా నీతి ఆయోగ్ ద్వారా మాకు రికగ్నైజ్డ్ అయింది మా సంస్థ. అది కూడా పెద్దవాళ్ళ చలవ, ఆ పెద్దవాళ్ళ గురువారి యొక్క ఆశీస్సులు, మా గురువు అయినటువంటి శ్రీ మాధవానంద స్వామి వారు కూడా ఆశీస్సులు, దీని మీద మా నాయకుడు ఆశీస్సులు. ఇట్లా దీనికి కూడా ఎందరో మంది దాతలు, ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళు చాలా మంది దాతలు, నెల పాటు ఇచ్చే దాతలు కూడా ఇందులో ఉన్నారు. 30 రోజులు వాళ్ళు రాశారు, ఒక్కొక్క నెల వాళ్ళే ట్యాంకర్ తీసుకోరు. కాబట్టి ఇటువంటి దాతలు ఉండేప్పటికే స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకెళ్తున్నాయి. కాబట్టి ఇది నిదర్శనంగా భావించి ముందు ఇంకో ఎన్నో సేవా కార్యక్రమాలకు ప్రజలందరూ సహకరించి, దాతలందరూ సహకరించి ఈ యొక్క వాసవి మాయిల్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. వాసవి మాయిల్
స్వచ్ఛంద సంస్థ అతి వైభవోపేతమైనటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహణ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా నిలుస్తున్నటువంటి రంగారెడ్డి కేంద్రంగా ప్రారంభించబడ్డటువంటి ధార్మిక సంస్థ వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులకందరికీ కూడా ఆశీస్సులను అందజేస్తూ చక్కనైనటువంటి సేవా కార్యక్రమాలను ఎంపిక చేయటం. మొట్టమొదలు సేవ చేస్తూ ఉన్నారు చాలామంది, కానీ ఏది అవసరమో ఆ సమయంలో అందరికీ సేవ అందించగలిగేటువంటి దృక్పథం ఆ ఈశ్వరి ఇచ్చినటువంటి జ్ఞానం వాళ్ళకందరికీ కూడా. బాటసారులు చెప్పులు కుట్టుకునేటువంటి వాళ్లకు, ఫుట్పాత్ వాళ్లకు నీడ కోసమని ఛత్ర సమర్పణ ఛత్రాలన్నింటినీ కూడా దానం చేసి ఒక గొప్ప ఆధ్యాత్మిక సంస్థగా నిలబడి ఉన్నటువంటిది. అదేవిధంగా విద్యార్థులకందరికీ కూడా ప్యాడ్లు, పరీక్షల కోసమని బుక్స్, తర్వాత ఒక ఇటీవల కాలంలో నేను కూడా చూడడం జరిగింది, అత్యద్భుతమైనటువంటి టాలెంట్ టెస్ట్ని కూడా నిర్వహణ చేయడం జరుగుతుంది. ఇటువంటి అరుదైనటువంటి సేవా కార్యక్రమాలను అత్యద్భుతంగా నిర్వహిస్తూ ప్రతి ఒక్కరిలో సేవాతత్వాన్ని పెంపొందిస్తున్నటువంటి ఈ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులకు, దాతలకు ప్రతి ఒక్కరికి వేదిక ద్వారా మొట్టమొదటి ఆశీస్సులను అందజేస్తూ వేసవికాలం పానీయశాలక అని అమరకోశం మనకు అర్థం చెప్తూ ఉంది. వేసవి చలువ పందిళ్ళు అంటే చల్లని నీటిని దానం చేస్తే ఎంత ఫలితము అని అంటే యావంత పతితాత్తస్య, ఆ నీళ్ళ జనంలో ఎన్ని కణములు ఉన్నాయో అన్ని వేల సంవత్సరాలు దానం చేసినటువంటి వ్యక్తులు సాక్షాత్తు బ్రహ్మలోకంలో ఉంటారు అని చెప్పడం జరిగింది. ఈ వేసవిలో ప్రధానమైనటువంటిది తాగునీటి సమస్య. దాన్ని ఎదుర్కోవడానికి 2 ట్యాంకర్లను ఏర్పాటు చేసి చక్కని దాతల ద్వారా సేవ తీసుకొని ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని సుమారు 2 నెలల పాటు 100 రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి వారికి అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములు కలగాలని, ప్రత్యేకంగా దాతలకు కూడా ప్రతిరోజుకు ఒకరు దాతలు ఉన్నారు, వాళ్ళకు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములు కలిగి మున్ముందు ఇటువంటి అనేక సేవా కార్యక్రమాలు చేసేటువంటి శక్తి అమ్మ వీళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా కలిగించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వచనం చేస్తూ అవధూత చింతన శ్రీ గురుదేవ.